డిటెక్టివ్ ఉజ్వలన్ 2 hours 4 minutes రన్ టైమ్ తో డిటెక్టివ్ థ్రిల్లర్ గా థియేటర్స్ లో మలయాళంలో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లయన్స్ గేట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక డిటెక్టివ్ అని టైటిల్ చూసి మూవీ చూసా. ఎలా అనిపించిందంటే డిటెక్టివ్ సీన్స్ పెద్దగా ఏం లేవు కానీ ఎవరు చంపుతున్నారో అనే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది. దానివల్ల ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ఎప్పుడైతే అందరూ కలిసి కిల్లర్ ని పట్టుకోవడానికి మొదలవుతారో అక్కడ నుండి మూవీ చాలా బాగుంది. బేసిక్ గా చివరి 40 minutes మిగతాదంతా యావరేజ్ వెళ్తుంటుంది. సో టిపికల్ డిటెక్టివ్ ఫిల్మ్ అని కాకుండా లైక్ వెరీ గుడ్ ఫిల్మ్ అయిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాగా డిటెక్టివ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి అనుకుంటే పొరపాటు. అలా ఏముండవు. కానీ ఒక సీరియల్ కిల్లర్ ఫిల్మ్ గా చూస్తే పర్లేదు, ఒకసారి చూడొచ్చని ఎలా ఉంది. ఒక సింపుల్ క్రైమ్ థ్రిల్లర్ అయితే ఫ్యామిలీ చూడొచ్చు. అంటే బ్రూతల్ గా చంపే ఒక 2 సీన్స్ పర్లేదు అనుకుంటే చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక ఊర్లో డిటెక్టివ్ అయిన హీరో ధ్యాన్ శ్రీనివాసన్ వరుసగా మర్డర్స్, దాన్ని రిజాల్వ్ చేయడానికి కొత్తగా ఊర్లోకి పోలీస్, ఈ డిటెక్టివ్ అండ్ పోలీస్ ఇద్దరు ఈ మిస్టరీని ఎలా రిజాల్వ్ చేశారు, ఇదంతా చేస్తున్నది ఎవరు, హత్యల్ని ఎలా ఆపారన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ చివరి 40 minutes ఫుల్ ఎంగేజింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది. ఎప్పుడైతే ఒక ట్రాప్ ని ప్లాన్ చేశారో అక్కడి నుండి ఫైనల్ ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 2 halves లో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అలాగే మంచి పర్ఫార్మెన్సెస్, నెక్స్ట్ ఏమవుతుందో అనిపించేలా సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నాకైతే ఆ పోలీస్ తో పాటు డిటెక్టివ్ కలిసి పనిచేసి లాస్ట్ సీన్స్ బాగా అనిపించాయి. మైనస్ పాయింట్స్ డిటెక్టివ్ అని తప్పితే మిగతాది ఎన్నో సీరియల్ కిల్లర్ మూవీస్ లో చూసిన టెంప్లెట్ నే. అండ్ ఒక్కో హత్య జరుగుతుంటుంది, ఎవరు ఏంటి అని అలా వెళ్తూ ఉంటుంది అంతే. మనకి ఎవరో చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది కాబట్టి కొంచెం లాగ్ ఉన్నా సరే అలా చూసేద్దాం అనిపిస్తుంది. అలాగే డిటెక్టివ్ అన్న పేరుకే కానీ హీరో చేసే డిటెక్టివ్ పనులు కానీ భారీ థ్రిల్లింగ్ సీన్స్ కానీ పెద్దగా ఏముండవు. కామెడీ ఫిల్మ్ గా స్టార్ట్ అవుతుంది, అంత కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్ గా మూవీ పాయింట్ ఏంటంటే కొంచెం లాగ్ తో వెళ్తుంది. అలాగే పెద్ద ఫ్రెష్ స్టోరీ కూడా కాదు, కానీ క్యూరియాసిటీ ఫ్యాక్టర్, అంటే ఎవరు ఇదంతా చేస్తున్నారని, ఇంకా గుడ్ బీజిఎం అండ్ పర్ఫార్మెన్సెస్, చివరి 40 minutes లో ఇంట్రెస్టింగ్ ఒక ట్విస్ట్ తో రివీల్ చేసిన మిస్టరీ, వీటి కోసం ఒకసారి చూడాల్సి అనిపించింది. ఇది వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.7/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.